సార్వత్రిక ఎన్నికల వేళ అన్ని చోట్ల ప్రచారం ఊపందుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. రాజకీయ పార్టీల అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పూర్తి స్థాయిలో రంగంలో దిగిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో ఎక్కువ భాగం చేరికలు కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వివిధ రాజకీయ పార్టీల నుంచి ఎక్కువ మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్న వాతావరణం కనిపిస్తోంది. ధర్మవరం రాజకీయాలపైన మనతో మాట్లాడేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు మన ముందు. ప్రధానంగా ఎమ్మెల్యే గారు, ఎక్కడ లేని విధంగా ధర్మవరం కాన్స్టిట్యున్సీలో చేరికలు అంటే ప్రజలు కావచ్చు, లేకపోతే వివిధ పార్టీల ప్రతినిధులు కావచ్చు, వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎక్కువ భాగం చేరుతూ ఉన్నారు. దీనికి ప్రధాన కారణం ఏమంటారు? మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చేసిన డెవలప్మెంట్ కావచ్చు, వెల్ఫేర్ కావచ్చు, ఈ రెండు కార్యక్రమాలు జనం దగ్గరికి బాగా రీచ్ కావడం జరిగింది. నా కాన్స్టిట్యున్సీ చూసుకుంటే దగ్గర 93% అంటే 104,000 ఇండ్లు ఉంటే 97,000 ఇండ్లకు వెల్ఫేర్ స్కీమ్స్ అందుతాయి, దగ్గర 3,000 కోట్ల రూపాయలతో. సేమ్ వే ప్యారలల్గా చూస్తే డెవలప్మెంట్ కార్యక్రమాలు 5,000 కోట్ల రూపాయలతో నా నియోజకవర్గంలో జరుగుతుంది. ఈరోజు మా కౌన్సిలర్స్ కావచ్చు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా మా వల్ల మంచి జరిగింటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు స్లోగన్ తీసుకున్నారో అదే స్లోగన్ తీసుకొని పోయి జనం దగ్గరికి మాట్లాడడం జరుగుతుంది, వాళ్ళని చెప్పడం జరుగుతుంది. ఎవరివన్ ఆర్ హ్యాపీ బికాస్ వాళ్ళ కుటుంబానికి ఒక అండగా ధైర్యం ఇచ్చిన వాడు ఏ పార్టీ ఇవ్వలేదు గతంలో. కేవలం మోసపూరిత వాగ్దానాలతోనే బతికేవాళ్ళు. ఫస్ట్ టైం వాళ్ళ కోసం ఒక నిలబడ్డారు, పేదవాళ్ళ కోసం. సో అది బాగా పాజిటివ్గా టర్నప్ అయిపోయి, సో మాకు ఇంకా కోడ్ వచ్చి కొద్దిగా ఇదైంది, కానీ లేకుంటే ఆల్మోస్ట్ ఆల్ అంతా కూడా క్లియర్ చేసే పరిస్థితి ధర్మవరంలో ఉంది. డెఫినెట్గా ఈ నియోజకవర్గంలో జిల్లాలో ఎక్కడా లేనంత మెజార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని చెప్పేసి. బస్సు యాత్ర సక్సెస్ఫుల్గా జరుగుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి పైన హత్యాయత్నం ఏ విధంగా చూస్తారు? విజయవాడలో రోడ్ షో సందర్భంగా జరిగిన ఇన్సిడెంట్ మీరు ఎట్లా చూస్తారు? బస్సు యాత్ర మన నియోజకవర్గంలో కూడా బత్తలపల్లి, ముదుగుబై ఇలాంటి ప్రాంతాల్లో జరిగింది. విపరీతమైన క్రౌడు, అదేవిధంగా జనాలు వాలంటీర్గా రోడ్ల మీదకి వచ్చి ప్రతి చోట నిలబడిన ప్రతి చోట కూడా మన ప్రభుత్వం ఎలా ఉందంటే ఎవరివన్ ఆల్ ఫీలింగ్ హ్యాపీ, బాగా అందుతున్నాయి, బాగా చేస్తున్నారు. ఏ సచివాలయ వ్యవస్థ ఉందో దానివల్ల సో ఎక్కడా లేనంత రెస్పాన్స్ ఉంది. ఒక అధికార పార్టీకి 5 ఏళ్ల తర్వాత అన్నీ జరుగుతున్నాయంటే జరుగుతున్నాయి అని చెప్పేవారు, ఏదో రీజనింగ్ కాకుండా. సో విజయవాడ లాంటి ప్రాంతంలో మొదటి నుంచి కూడా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదగడాన్ని దీనిలను జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే మీరు చూశారు అంటే అక్కడ గతంలో మాట్లాడిన మాటలు చూసినాము అంటే గతంలో పైన అమ్మవారు కింద కమ్మవారు అనే స్థాయిలో ఉంటే, అలాంటిది మా ఊర్లో పైన అమ్మవారు కింద అంబేద్కర్ని పెడతారా మీరు అన్న స్థాయిని కూడా ప్రశ్నించినారు అక్కడ ఉన్న వాళ్ళు. వీడియోస్ కూడా మనం చూసుకోవచ్చు. అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది వాళ్ళకు పేదవాళ్ళ మీద, బడుగు బలహీన వర్గాల మీద ఎలాంటి చిన్న చూపు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి అండగా నిలబడినాడు. ఇదేందా ఎప్పుడూ కూడా వీళ్ళని వాడుకొని వదిలేసే తెలుగుదేశం పార్టీని వదిలి వాళ్ళకు అండగా నిలబడే ఒక పార్టీ వచ్చింది అనేది ఒకటి. ఎక్కడా లేనంత విజయవాడ చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో ఒక రాజకీయ నాయకుడు వెళ్తూ ఉంటే ఆ విధమైన క్రౌడ్ దగ్గర 3 to 4 hours రావడం మూమెంట్లో అంత క్రౌడ్ రావడం జరిగింది. అది తట్టుకోలేక అంత ముందు రోజు కూడా చంద్రబాబు నాయుడు ఒక ప్రీ ప్లాన్డ్గా ప్రొవొకేషన్ స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. రాళ్లతో వేయండి అన్నాడు, పాతాళానికి తొక్కేయండి అన్నాడు. ఇవన్నీ ఒక 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ఒక నాయకుడు మాట్లాడాల్సిన మాటలు కాదు. ఆ విధంగా రెచ్చగొట్టడం వల్ల ఒక ఆకతాయి చేశాడా లేకుంటే ఒక ప్రీ ప్లాన్డ్గా చేశాడా అనేది ఇంకా లెట్ ద ఇన్వెస్టిగేషన్ హ్యాస్ టు కమ్ అవుట్. వీళ్ళు దానికి కూడా రాయి ఈ విధంగా పోయింది, ఇలా పోయింది అని వీళ్ళు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ అయిపోయినారు ఇప్పుడున్న కాలంలో. సో నేను అడుగుతున్నాను, కోడికత్తి జరిగినప్పుడు కూడా ఇలాగే చూపించారు. కోడికత్తి అనేది చాలా షార్ప్గా ఉంటుంది. మామూలుగా ఇలా అంటేనే ఇక్కడ తగలాల్సింది పోయి ఈయన మెడ తగులితే ఉండేవాడు కాదు. వాడన్న స్టేట్మెంట్ నిన్ను ఫ్యాన్ అంటాడు, ఫ్యాన్ అని పొడిచడానికి వస్తాడండి. ఇది ఎక్కడ చూసినాం మనము. చూసి అతను జైల్లో ఉంటే, రాజమండ్రి జైల్లో, వీళ్ళు దన్నాలు చేస్తారు. దాన్ని ఎన్ఐఏ హ్యాండిల్ చేస్తుంది. ఎన్ఐఏ ఈజ్ కంట్రోల్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వాళ్ళు హ్యాండిల్ చేసే కేసులు వాళ్ళకు బెయిల్ రాలేదని టీవీలలో, పేపర్లలో పెద్ద పెద్ద కథనాలు ఇస్తారు. వివేకానంద రెడ్డిని నేనే చంపానన్న దస్తగిరి స్టేట్మెంట్లు ఇస్తే అతనితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూస్ ఇస్తారు. నాకు ఈ విపరీత కాలే బుద్ధులు ఏ విధంగా వస్తున్నాయో నాకు అర్థం కాదు. అదేవిధంగా ఒక దెబ్బ తగిలింది అంటే అదే దెబ్బ ఇక్కడ తగిలినా కానీ డేంజరే, ఇటు కన్ను తగిలినా డేంజరే. అంటే ఏదో ఒక
ఆ లక్కు కొద్దో ఇంకొకదో కొద్దిలోనే త్రుటిలో తప్పించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని కూడా ఒక రాజకీయ పరంగా ఆలోచించడం. నేను అడుగుతున్నాను, మీ నాయన ఆడ నిలబెట్టి ఆ నుంచి నువ్వు రాయే ఏడదగులుతుందో తెలుసా, నువ్వు అంత షూటర్వి కదా, అంతగా ప్లాన్డ్గానే. సో ఇవన్నీ నీచమైన ఒక రాజకీయాల వ్యవస్థ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే రెస్పాన్స్ చూసి తట్టుకోలేక కడుపు మండిన వాళ్ళు ఈ పని చేస్తున్నారు. డెఫినెట్గా అది ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా చర్యలు. సానుభూతి డ్రామా ఆడుతున్నారని విమర్శలు కూడా చేస్తున్నారు. దెర్ ఇస్ నో ఏ విధంగా సానుభూతి డ్రామా అని చెప్పేసి ఆడుకుంటారు. ఏదైనా జరిగిందనుకో మనిషే ఉంటాడు కదా, కానీ ఈ సందర్భంలో సానుభూతి చేయడానికి ఇంకో దానికి దెర్ ఇస్ నో రీజన్. బికాజ్ అప్పుడు జరిగినప్పుడు కూడా వివేకానంద రెడ్డి కేసులో ఇలాగే చెప్పారు. ఆ రోజు ఎవరు గవర్నమెంట్ ఉంది? తెలుగుదేశం గవర్నమెంటే ఉంది కదా. అదేవిధంగా వైజాగ్లో జరిగిన సంఘటన అప్పుడు కూడా ఎవరు గవర్నమెంట్ ఉంది? కింద తెలుగుదేశం ఉంది, పైన బీజేపీ ఉంది. అది సానుభూతో కాదో దే హ్యావ్ టు ప్రూవ్ కదా. మరి వాళ్ళు ప్రూవ్ చేయలేకపోతున్నారు కదా ఇంతవరకు కూడా. కేవలం తప్పుడు కథనాలతో పేపర్లలో టీవీలలో వచ్చి వీళ్ళే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ లాగా ఒకరోజు ఈనాడు జ్యోతిలో ఒక ఐటమ్ వస్తుంది, రెండో రోజు అదే ఎఫ్ఐఆర్లో లేకుంటే సిడీలో అప్పుడున్న సిబిఐ అధికారి రామ్ సింగ్ అనే అతను చూపిస్తాడు. ఇది ఎలా సాధ్యం? పేపర్లలో ముందు రోజు రావడం ఏంది, అదే పేపర్ మళ్ళీ ఛార్జ్షీట్లో చూపించబడి మనకు కనపడుతుంది కదా పిక్చర్కు. సో సానుభూతి పొందాల్సిన అవసరం ఏముంటుంది? ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది అంత ధైర్యంగా నా వల్ల మంచి జరిగింటేనే ఓటు వేయండి అని చెప్పిపోతుంది. వీళ్ళు బొమ్మనండి ఆ పద్ధతిలో. నేను 3 సార్లు ముఖ్యమంత్రి, 14 సంవత్సరాలు, నా వల్ల బాగుపడింటే ఏంటి అని అడగమనండి. సో జస్ట్ దెర్ ఇస్ నో అదండి. అదే మనిషికి ఏదైనా కానీ కింద కానీ ఇది కానీ జరిగింటే ప్రాణమే పోయేది కదా. సో ఈ రాజకీయాల కోసం ఇంతగా మాట్లాడాల్సిన పరిస్థితి. రాళ్ళు వేయడం సహజమన్నట్టుగా పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుతున్నారు. మా పైన కూడా రాళ్ళు వేస్తున్నారని చంద్రబాబు కూడా మాట్లాడుతున్నారు. అదే చెప్తున్నా, వాళ్ళ యొక్క చీప్ ఆలోచనలు ఆ విధంగా ఉంటాయి. రాళ్ళు వేసేది కానీ రాళ్ళు వేయమని చెప్పేది కానీ మీరు చెప్తున్నారు తప్ప ఎక్కడే కానీ జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు చెప్పలేదు కదా ఆ విధంగా. అదే ఒక అధికార పక్షంలో ఉండి ఆయన కూడా చెప్పిండొచ్చు కదా. సో ప్రతి సందర్భంలో కూడా గతంలో పొంగునూరు దగ్గర పోలీసు వాళ్ళ మీద రాళ్ళు వేయడం మొదలు పెట్టుకుంటే, కర్నూలులో అతను ఇచ్చిన స్టేట్మెంట్లు మొదలు పెట్టుకుంటే, లోకేష్ గతంలో ఇచ్చిన స్టేట్మెంట్ ఎక్కువ కేసులు ఉంటేనే నా దగ్గరికి రండి పదవులు ఇస్తామని మొదలు పెట్టుకున్న స్టేట్మెంట్లను చూసుకుంటే, పవన్ కళ్యాణ్ లోకేష్ నిక్కరిప్పించి డ్రాయర్లు ఇప్పించి తొక్కుకుంటామని ఒక రాజకీయ నాయకుడు మాట్లాడాల్సిందే. ఎవరికైనా మంచి భవిష్యత్తు ఇస్తామని చెప్పాలా కానీ కేసులు పెట్టుకుంటారు. ఈ విధంగా ప్రొవోకేట్ చేసుకోవడం వల్ల ఎవడో పనికి మాలోడు ఈ పని చేశాడు. ఇన్వెస్టిగేషన్లో అవన్నీ బయటకు వస్తాయని చెప్పేసి. పాలిటిక్స్ విషయానికి వస్తే ఇక్కడ బీజేపీకి అలర్ట్ చేయడం, టికెట్ల పైన ఎక్స్పెక్ట్ చేసిన పరిటాల శ్రీరాము, అదేవిధంగా వరదాపురం ఇద్దరిని కాదని సత్యకుమార్కి టికెట్ ఇచ్చారు. సో ఎట్లా చూస్తారు మీ ఆపోనెంట్ కనేది? అది వాళ్ళ పొత్తులో భాగంగా ఇతనికి వచ్చిందని చెప్తున్నారు. 3 పోటీ పన్నారు, జనసేన, సూరి, శ్రీరామ్ అనే అతను ఇక్కడ ఎలక్షన్స్ అయిపోయిన నెలకే వెళ్ళిపోయినాడు. సూరి అనే అతను వెళ్ళిపోయినాడు, ఎలక్షన్స్ అయిపోయిన నెలకే వెళ్ళిపోయినాడు. అదేవిధంగా శ్రీరామ్ రాప్తాల్లో ఓడిపోతానే ఇక్కడికి రావడం జరిగింది. ఇదేదో ఒక మామూలుగా ల్యాబ్లలో టెస్టులు చేస్తున్న ఒక యూనిట్ లాగా తయారైంది మా ధర్మవరం అన్నమాట. సో ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చడం, వాళ్ళకి సర్వేలలో సరిగ్గా రాకపోవడం, మళ్ళీ మార్చడం. సో బేసిక్గా వీళ్ళందరూ ఆలోచించాల్సింది ఏంటంటే, జెండాలు కలిస్తే గెలుస్తామనుకుంటున్నారు కానీ జనంతో ఉంటే కలుస్తామనేది వీళ్ళు ఆలోచించడం లేదు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు మెయిన్ ఫెయిల్యూర్ అక్కడే. 4 జెండాలు కలుస్తుంటే అవన్నీ ఓటు ట్రాన్స్ఫర్ అవుతాయని అనుకుంటున్నారు. జనంతో ఉంటే ఓట్లు వస్తాయనే విషయాన్ని వాళ్ళు మర్చిపోయినారు. సో తొందరగా రియలైజ్ అవుతారు. రియలైజ్ చేసి ఎప్పుడూ లేనంత విధంగా తెలుగుదేశం పార్టీ ఓడిపోతుంది మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈ పొత్తు ప్రభావం ఏమైనా ఉంటుందంటారా? టీడీపీ, జనసేన, బీజేపీ ధర్మవరం కానీ లేకుంటే త్రూఅవుట్ స్టేట్ అంటే పొత్తు ప్రభావం చాలామంది కూడా ఇప్పుడు అన్ని చోట్ల కూడా గొడవలు పడుతుంది, కొన్ని చోట్ల మెయింటైన్ అవుతున్నారు, చేస్తున్నారు. సో కష్టపడిన వాళ్లకు ఇవ్వలేదు అనేది, డబ్బులు తీసుకున్నారు అనేది వాదన బలంగా వినిపిస్తుంది. సో అది ఏమాత్రము అని చెప్పేసి మనం చెప్పడం కాదు, బాధించబడ్డ వాళ్ళే చెప్తున్నారు. సో అవన్నీ కూడా డెఫినెట్గా ఓటింగ్ వచ్చినప్పుడు ఓట్ ట్రాన్స్ఫర్లలో రిఫ్లెక్ట్ అవుతుంది. సో ధర్మవరం ఓటర్లకి మీరేం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే ఇప్పుడు మీరు గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ కావచ్చు, లేకపోతే వివిధ రకాల ప్రోగ్రామ్ ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటూ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ప్రతిపక్షాలు టీడీపీ, జనసేన, బీజేపీ రకరకాల పొలిటికల్ స్టంట్ చేస్తున్నాయి కదా. సో మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఓటర్లకి? ఓటర్స్కి నేను కోరేది ఒకటే, ఎవరు మీకు అందుబాటులో ఉన్నారు, మీ కష్టంలో ఎవరున్నారు, మీకు తోడుగా ఎవరు నిలబడ్డాడు. కొంతమంది వస్తూ ఉంటారు, మామూలుగా సమ్మర్ వెకేషన్కి వచ్చినారు, పోతూ ఉంటారు. సో మీకు అనునిత్యం ఎవరు మీకు తోడుగా ఉన్నారు, మన ప్రాంత అభివృద్ధికి
ఎవరు కట్టుబడి ఉన్నారు, కృషి చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. దాని ప్రకారమే ఓటింగ్ జరుగుతుందని నేను అనుకుంటున్నాను. మొత్తం మీద అయితే రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు ధర్మవరం శాసనసభ్యులు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు. మరోవైపున ఓటమిని జీర్ణించుకోలేక అదేవిధంగా రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా ఓడిపోతామన్న భయంతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. దీన్ని కూడా క్రిటిసైజ్ చేస్తూ పూర్తి స్థాయిలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు అర్థరహితమని పూర్తి స్థాయిలో ఖండిస్తున్నామని చాలా స్పష్టంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు చెప్తున్న వాతావరణం కనిపిస్తుంది. వీడియో శ్రీనివాస్ శివాడి సాక్షి న్యూస్, శ్రీ సత్యసాయి జిల్లా నుంచి.